అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, చాణక్య నీతి సూత్రాల్లోని 2వ అధ్యాయంలో స్త్రీల స్వాభావిక దోషం అనే ఇక్కడ ఇవ్వబడిందండి. దాని గురించి ఇక్కడ శ్లోకము అలాగే దాని యొక్క అర్థము చెప్పబడింది. అదేంటంటే, అనృతం సాహసం మాయ మూర్ఖత్వం మతిలోభిత అశౌచత్వం నిర్దయత్వం స్త్రీణాం దోష స్వభావజ అని ఇక్కడ ఇవ్వబడింది. అదేంటంటే, స్త్రీలకి అందరికీ కాకపోవచ్చు, కొందరికి జనరల్గా ఉండే లక్షణాల గురించి అలాగే వాళ్ళ స్వాభావిక తత్వం గురించి ఇక్కడ చెప్పబడింది. అది ఆచార్య చాణక్యుడు ఏ విధంగా చెప్పాడంటే, స్త్రీల స్వభావం గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా చెప్తున్నారు. చాణక్యుల వారు అబద్ధాలు చెప్పడము, అలాగే సాహసం, అలాగే కపటము, మోసము, మూర్ఖత్వము, అత్యంత లోభత్వము, అపవిత్రత మరియు నిర్దయత్వం ఇవి స్త్రీల స్వాభావిక దోషాలని చెప్తున్నారు. ఎలా చెప్పారంటే వీటిని ప్రవృత్తి అని చెప్తున్నారు. ప్రవృత్తి అంటే ఏంటంటే ఒరిజినల్గా ఒరిజినల్గా ఉండేది వేరే అయితే, ఇప్పుడు మనకి జనరల్గా ప్రవృత్తి అని దేన్ని అంటాము? వృత్తి ఒకటి ఉంటుంది, ప్రవృత్తి అంటే ఇష్టంగా చేసేది ఉంటుంది. దాన్ని ప్రవృత్తి అంటాం. ఇష్టంగా చేసేదో లేకపోతే మనకు నచ్చి చేసేదో అట్లా ఏదో ఉంటుంది. దాన్ని ప్రవృత్తి అంటాం. అంటే వాళ్ళకి అలాంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందన్నమాట. ఆసక్తి కలిగిన విషయం అన్నమాట ఇలాంటివన్నీ. అంటే ఎట్లా చెప్పబడిందంటే కనుక, వాళ్ళకి పుట్టుకతోనే ఈ లక్షణాలు ఉంటాయట. ఎలాంటి లక్షణాలు అంటే కనుక అబద్ధాలు చెప్తారట. ఎట్లాగా, ఇప్పుడు మనం ఒకటి చెప్తే ఇంకొకరి దగ్గరికి ఆ విషయం చేరేటప్పటికి ఇంకొంత మసాలా చేర్చి చెప్తూ ఉంటారు. చెప్పుడు మాటలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, అట్లా సాహసం ఉంటుందట. దేనికి సాహసం అంటే, కొంతమందికి మంచి విషయాలకి ఉంటుంది, మరికొంతమందికి చెడ్డ పనులు చేయడానికి అశౌచత్వం ఉంటుందట. అది మానసికంగా కావచ్చు, లేదంటే శారీరక అశౌచత్వం కావచ్చు. నిర్దయత్వం ఉంటుందట. కానీ జనరల్గా స్త్రీలకి దయామూర్తి అని పేరు. అంటే స్త్రీ అంటే కరుణ స్వభావానికి ఒక ఉదాహరణ అని చెప్తారు. కానీ ఆ స్త్రీలోనే నిర్దయత్వం ఉంటుందట. ఇవన్నీ వాళ్ళకి పుట్టుకతో వచ్చిన లక్షణాలట. అలాగే లోపత్వం, అత్యంత లోభత్వం అట. అంటే పేనాసి గుణం అన్నమాట. పేనాసి గుణం కావచ్చు, ఎవరికైనా ఏదైనా ఒక ముద్ద పెట్టడానికి ఆలోచించడం కావచ్చు, అట్లా